థ్యాంక్స్. కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్కు 2 మంత్రి పదవులు దక్కాయి. ఒకటి కేబినెట్ హోదా మంత్రి, 2 సహాయ హోదా మంత్రి. కింజారపు రామ్మోహన్ నాయుడు గత 3 సార్లుగా ఎన్నికై సీనియర్ ఎంపీగా ఉన్నారు. ఆయనకు కేంద్రంలో కేబినెట్ హోదా దక్కబోతోంది. అలాగే గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, ఆయనకి సహాయ మంత్రి పదవి, అంటే అది ఇండిపెండెంట్ ఛార్జా లేకపోతే కేవలం సహాయ మంత్రిగానే ఉంటారా ఇంకా వెల్లడించలేదు. కానీ సహాయ మంత్రి పదవి ఆయనకి దక్కబోతోంది. ఈ పదవుల్లో కూడా కీలకమైనటువంటి శాఖలను అప్పగించాలని చంద్రబాబు ఎంతగా కోరినా సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమాన శాఖ లేదా పట్టణాభివృద్ధి లేదా గ్రామీణాభివృద్ధి లేదా వైద్య ఆరోగ్య శాఖలో సహాయ మంత్రి లాంటి పదవులు దక్కేటువంటి అవకాశం ఉందని ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి వార్తల ద్వారా తెలుస్తోంది. ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు మాట్లాడినటువంటి తీరు కేవలం మోడీని ఎంతగా భజన చేయాలో, ఎంతగా కీర్తించాలో, ఎంతగా ప్రస్తుతించాలో అంతగా ఆయన చేసినప్పటికీ ప్రతి 10 మంది ఎంపీల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న బీజేపీ ప్రతిపాదన మేరకు 2 పేర్లను టీడీపీ వైపు నుంచి సూచించమని తెలియజేయడం జరిగింది. ఆ మేరకు చంద్రబాబు నాయుడు ఈ 2 పేర్లను సూచించారని తెలుస్తోంది. అంటే జనసేన కానీ బీజేపీ వైపు నుంచి కానీ కేంద్రంలో మంత్రి పదవులు ఉంటాయా లేదా అనేది స్పష్టత లేదు. 2 తెలుగుదేశం ఎంపీలే కీలకమైనటువంటి పదవులు చేపట్టబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో వెన్నెముకగా నిలిచిన ఆర్థిక సహాయ సంపత్తిని అందించినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్కు, అంతేకాకుండా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలవబోతున్నటువంటి అమరావతి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వమని కోరినట్టుగా తెలుస్తోంది. అంటే ఏ రకంగా చూసినా కేంద్రంలో సుహృద్భావ వాతావరణం నెలకొనకపోతే మునుముందు కాలంలో ఆంధ్రప్రదేశ్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉందన్న వార్తలు ముందు నుంచి వినపడుతున్నాయి. ఇప్పుడు కూడా అవే వార్తలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి ఎన్డీఏ సమావేశంలో కానీ లేదా ఇతరత్రా కానీ చంద్రబాబు నాయుడు పూర్తిగా ఢిల్లీ ముందు మోకరిల్లారా అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే ఆ రకమైనటువంటి లొంగుబాటు లేకపోతే ఆయనపై ఉన్న అనేక రకాల కేసులు కానీ ఇతరత్ర విమర్శలు కానీ వీటన్నిటినీ బీజేపీ ప్రేరేపించేటువంటి అవకాశం ఉంది, బయటికి తీసేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం అనేక మంది ముఖ్యమంత్రులను కూడా ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో, ఇన్కమ్ ట్యాక్స్ కేసుల్లో ఇరికించి అరెస్టు చేసినటువంటి దాఖలాలు. అందువల్ల చంద్రబాబు పూర్తిగా ఢిల్లీ ముందు మోకరిల్లితే తప్ప పనిగడవనటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే జరుగుతోంది. బీజేపీ వర్గాలు కూడా ప్రస్తుతించనంతగా, బీజేపీ నాయకులు కూడా భజన చేయనంతగా ఎన్డీఏ సమావేశాల్లో మోడీని చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తేశారు. తత్ఫలితంగా 2 మంత్రి పదవులు సాధించుకోగలిగారు. బీజేపీ ఫార్ములా ప్రకారం ప్రతి 10 మంది ఎంపీలకు ఒక మంత్రి పదవి, అలాగే కూటమికి ఆంధ్రప్రదేశ్లో కూటమికి 21 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి 2 మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం లభించింది. ఏదేమైనా రాష్ట్రంలో ఒక పక్క గందరగోళం నెలకొని దాడులు, హింస పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దకపోగా కేంద్ర మంత్రి పదవుల ఎంపికలో తలమునకలై ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దడానికి
తక్షణం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఇప్పటికే ప్రతిదాడులకు కూడా దిగక తప్పదేమో అనే ఆలోచనలోకి వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికే బయట వస్తున్నటువంటి వార్తల ప్రకారం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులకు, డీజీపీ లాంటి వారికి లేదా ఇతరత్ర ఐజీలకు ఫోన్లు చేసి తెలుగుదేశం వర్గాలు ఏదో కొంత ఆవేశంలో రెచ్చిపోయిన కేసులు పెట్టవద్దు, చూసి చూడనట్టు ఉపేక్షించాలని కోరినట్టుగా, ఆదేశించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమేంతో తెలియదు. కానీ ఇదే కనుక నిజమైతే దాడులకు, హింసకు తెగబడుతున్న అల్లరి ముక్కలందరూ కూడా ఏదో కొంత రిటాలియేషన్ ఎదుర్కొనే పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే అది ఒక రోజు, 2 రోజులు లేదా 3 రోజులు జరిగితే పర్లేదు. కానీ గత 4-5 రోజులుగా, గత 5-6 రోజులుగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. అభ్యర్థులు, పోటీ చేసిన అభ్యర్థుల ఇళ్లపై లేదా వాళ్ళ కార్యాలయాలపై, వాహనాలపై ఊహించని విధంగా దాడులు జరుగుతున్నాయి. అలాగే కార్యకర్తల ఇళ్ల మీద పడి మహిళల్ని కూడా చూడకుండా, గర్భిణీలను చూడకుండా, బాలింతల్ని చూడకుండా వాళ్ళందరినీ కూడా దుర్భాషలాడుతూ వాడిపై దాడులు చేస్తూ చాలా తీవ్రమైనటువంటి విధ్వంసకాండకు పాల్పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ తక్షణం అరికట్టకపోతే, వీటన్నిటినీ ఆపేయడానికి చర్యలు తీసుకోకపోతే టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏం జరిగిందో బయటికి తెలియదు. కానీ వైసీపీ మూకలు, వైసీపీ దాడులు, వైసీపీ గూండాలు అన్న మాటలు జనసేన అధినేత నోటి నుంచి, అలాగే తెలుగుదేశం అధినేత నోటి నుంచి పలు సందర్భాల్లో వినిపించినటువంటి పరిస్థితి. వారు ఏం చేశారన్నది మరి మనకు ఎవరికి బయటి ప్రపంచానికి తెలియదు. కానీ ఒకవేళ వారు ఏదైనా చేస్తుంటే కేసులు నమోదై ఉండేవి. కానీ అలాంటి కేసులు ఏం కనపట్లేదు. కానీ ఇప్పుడు మాత్రం కేసులు పెట్టద్దంటూ ఆదేశాలు కనుక జారీ చేసి ఉంటే టీడీపీ కానీ, కూటమి కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా పోలీస్ యంత్రాంగం పూర్తిగా వారి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనడానికి, శాంతి సామరస్య వాతావరణం నెలకొనడానికి అవసరమైతే ప్రతిపక్ష నాయకుల్ని కూడా కలుపుకుపోయే విధంగా ఎవరైతే ఇప్పుడు బాధ్యతలు చేపట్టబోతున్నారో ఆ నాయకులు, అధినాయకులు, నేతలు అందరూ కలిసికట్టుగా, ఉమ్మడిగా ప్రజల్ని కలిసి, ముఖ్యంగా బాధితుల్ని కలిసి పరామర్శించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం. ఇప్పటికైతే గెలుపు జోష్లో, విజయోత్సాహంలో వారు ఏం చేసినా చెల్లిపోతుందని భావించటం మాత్రం తగదు. ఆ గెలుపు, విజయోత్సాహం కొంతకాలం మాత్రమే ఉంటుంది. అప్పటిదాకా ఈ దాడులు ఆగకపోతే మరింత పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా దీన్ని ఇమీడియట్గా చర్యలు తీసుకొని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. చూద్దాం. ఇప్పటికైతే రిటాలియేషన్ అంటే ప్రతిచర్య ఇంత జరగట్లేదు. ప్రతిచర్య కనుక పాల్పడితే ఇబ్బందులు తప్పవు. ఈలోగానే రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ యంత్రాంగం లేదా పోలీస్ యంత్రాంగం మేలుకొని కట్టడి చేయాల్సినటువంటి అవసరం కనపడుతోంది. మరోపక్క రేపు సాయంత్రం ఢిల్లీలో ప్రధానమంత్రితో పాటు 2 ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న వార్త చాలా మందిలో హర్షాతిరేకాలు వెల్లువెత్తేలా చేసింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మోడీ కూడా హాజరు కాబోతున్నారు. గన్నవరంలో జరగబోయే ప్రమాణ స్వీకారం అని చెప్తున్నారు. అది కూడా మరింత జోష్ నింపింది. చూద్దాం ఏం జరగబోతుందో.